నమస్తే. మీ శివానిని. శివాని ఆంధ్ర వంటలో ఈరోజు బ్రెడ్ హల్వా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూపిస్తున్నాను చూడండి. బ్రెడ్డు 2 ప్యాకెట్స్ బ్రెడ్, షుగర్, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్. చేసే విధానం చూపిస్తున్నాను. దీంట్లో గ్యాస్ ఆన్ చేసి నెయ్యి వేస్తున్నాను. దీంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాను. చాలా సన్న సెగ మీదే పెట్టుకొని వేపుకోవాలి జీడిపప్పు, కిస్మిస్. ఇది దోరగా వేపుకోవాలి జీడిపప్పు, కిస్మిస్. వేపుకున్నాక మనం బ్రెడ్ వేపుకున్నాం. ఇవి బాగా దోరగా ఏగుతున్నాయి. వీటిని నేను తీసేస్తాను. అన్నీ తీసి దీంట్లో బ్రెడ్ వేపుతాను. ఇప్పుడు చూడండి, బ్రెడ్ స్లైస్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి కాడికి వేపుకొస్తాను. ఇలాగా బ్రెడ్ రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకుంటే బ్రెడ్ మనకి చాలా నెయ్యి కూడా పడుతుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఏగిపోయిన బ్రెడ్ని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక్కొక్క పీస్ తీసుకోవాలి. చూడండి, లేగాలి, ఏగితేనే దీని టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఎక్కువే లాగుద్ది. ఏగిపోయాక ఇలా అనుకోండి, నెయ్యి ఎక్కువగా ఉందనుకుంటే, ఇలా అనుకుంటే కొద్దిగా నెయ్యి కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేగిన బ్రెడ్ని పక్క తీసుకొని మళ్ళీ బ్రెడ్ వేసుకోవాలి. మళ్ళీ బ్రెడ్ ఇలా వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి పడితే వేసుకోవాలి. వేపేసి తీసాను బ్రెడ్. ఇప్పుడు వాటర్ వేసి పంచదార వేసాను. ఇది కొద్దిగా జిగిరిపాకం వచ్చేదాకా ఇలాగ కలుపుకొని చేసుకోవాలి. దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేస్తాను. ఇది మరగాలి. పాకం మరుగుతూ ఉంది. ఇలాచీని పంచదార కలిపి వేస్తున్నాను. గ్రైండ్ చేసి మిక్సీలో ఇలాచీ పంచదార వేస్తున్నాను. ఇది కాస్త దగ్గరికి రావాలి, అప్పుడు బ్రెడ్ వేస్తాను దీంట్లో. ఇది ఇంకా చిక్కదనం రావాలి. ఇది కనిపిస్తుంది కదా, ఇంకా దగ్గరికి రావాలి.
పాకం పాకం తయారవుతుంది. అదిగో సన్నగా తీగ పాకం వస్తుంది. తీగ పాకం వస్తుంది. అది ఇప్పుడు మనం బ్రెడ్ వేద్దాం. దీంట్లో బ్రెడ్ ముక్కలు వేయాలి. నేతిలో వేసిన బ్రెడ్ ముక్కలు వేసాను. నేతిలో వేసిన బ్రెడ్ ముక్కలు వేసి వీటిని ఇలా కలపాలి. మనం ఒక్క నిమిషం ఆగితే మెత్తబడిపోతాయి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు ఆగితే ఇవన్నీ మరి రోస్టెడ్ చేసాం కదా, అందుకని కొద్దిగా కలుపుకుంటూ ఉంటే మెత్తబడతాయి. దీంట్లో కొద్దిగా పాలు వేస్తున్నాను. చాలు, పచ్చిపాలు వేసాను. ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కొద్దిగా మెల్ట్ చేయాలి. గుమ్మగుమ్మలాడే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. దీంట్లో జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఇది చేసి పెట్టండి. బయటికి వెళ్ళి అక్కడ తినేది అయితే డాల్డా అన్నీ వేసేస్తారు. మన నేతితో చేసుకున్న స్వీట్ ఇది. అందరూ లైక్ చేస్తారు. అయిపోయింది, కట్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.